అవసరమైందంటే చెప్తా వినండి. ఈ సృష్టి ఏది లేనప్పుడు దేవుడు సృష్టి చేయాలనుకున్నాడట. సృష్టి చేయాలనుకుంటే దేవునికి ఒక ప్రశ్న తారసిల్లింది. నేను నా వంటి వ్యక్తులను తయారు చేస్తాను. నేను తయారు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి నేను ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నాకు వ్యతిరేకమైన కార్యాలు చేసే అవకాశం ఉంది. స్వేచ్ఛనివ్వకుండా నియంతృత్వం చేసి వాళ్ళని కట్టడి చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే నేను ప్రేమస్వరూపిని కనుక నేను వారికి స్వేచ్ఛనిస్తాను. వారి నుంచి కూడా స్వేచ్ఛాయుతమైన ప్రేమను నేను కోరుకుంటాను. ఉదాహరణకి ఈ అబ్బాయిని ఇక్కడ గన్ను పెట్టి నేను చెప్పిందంతా చేయించుకోవచ్చా లేదా? పెద్దగా చెప్పండి. ఇక్కడ గన్ను పెట్టి నేను చెప్పిన పనులన్నీ చేయించుకోవచ్చా లేదా? చేస్తాడా చేయడా? చెప్పు, చేస్తావా చేయడా? ఎందుకు భయపడి? ఎందుకంటే సత్యం చంపేస్తాడేమో లేని అది ప్రాణభయంతో చెప్పిందల్లా చేస్తాడు. ఏం చెప్తే అది చేస్తాడు కదా. దాన్ని ఏమంటారు అంటే నియంతృత్వం అంటారు. నియంత విధానం అది. నేను చెప్పినవన్నీ చేస్తున్నాడు, కణతం మీద గన్ను ఉంది, ఇతనికి నేనంటే అంత ప్రేమో అని నేను చెప్పుకున్నాను అనుకో, మీకు అది పెద్ద జోకా కాదా? నేను ఏ గన్నులు పెట్టకుండా అతనికి స్వేచ్ఛనిచ్చి అతనికై అతను వచ్చి నన్ను నా మంచితనాన్ని తెలుసుకుని నన్ను ప్రేమించాడు అనుకో, అది నిజమైన ప్రేమ. దేవుడు ఎప్పుడు బలవంత ప్రేమలు ఇష్టపడడు. స్వచ్ఛందంగా ఆయన మంచితనాన్ని తెలుసుకొని మనంతటా మనం ప్రేమించడానికి ఇష్టపడతాడు. కానీ భయపెట్టి గందరగోళం చేసి ప్రేమించమనే సైకో కాదు దేవుడు. ఈ మధ్య కొంతమంది యవనస్తులు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా లేదా అంటున్నారు. గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావంటే ఏమంటుంది? ఇక మరి పిచ్చోడు లవ్ చేయకపోవటం ఏంటరా? అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనే చెబుదాం అనుకుంటున్నాను, నువ్వే చెప్పావు, అసలు నీలాంటి వాడు దొరుకుతాడని నాకు ముందు కత్తిది బాబు అంటుంది. కత్తి తీసి నాకు ఇంటికి చేరినాక ఇంకోటి కనపడిన కూడా కనపడదు. చేసుకో అట్టంటి వాడిని చేసుకోవాలా? వాడికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు గొంతు మీద కత్తి పెడతాడు. ఇక వాడితో సుఖం ఎక్కడ ఉంటుందండి? కానీ సైకో ప్రేమ, వాడు ప్రేమించకపోతే చంపేస్తున్నాడు. నేను చెప్తున్నాను, దేవుడు అలాంటోడు కాదు. నీకు ఫ్రీడమ్ ఇస్తాడు. నువ్వు ఆయన మంచితనం తెలుసుకొని నీ అంతటా నువ్వు ఆయన్ని ప్రేమించేది ఇష్టపడతాడు. సృష్టికర్త ఆలోచించాడు, నేను దేవదూతలను చేస్తాను, మానవులను చేస్తాను, వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను. ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే, అంటే నాకు వ్యతిరేకమైన పనులు చేస్తే, నా చేతులతో నేనే వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది కదా. అసలు ఉనికిలో లేని వాళ్ళను తేవటం ఎందుకు? వాళ్ళకి స్వేచ్ఛనివ్వటం ఎందుకు? వాళ్ళు నాకు వ్యతిరేకమైన కార్యాలు చేయటం ఎందుకు? నేనే వాళ్ళని శిక్షించడం ఎందుకు? అసలు చేయకుండా ఉంటే పోలా? కరెక్టా కాదా మీరు చెప్పండి? అలాగని చెప్పని చేయలేదనుకో, ఆ ప్రేమస్వరూపి యొక్క ప్రేమకు అర్థం లేదు, ఆ ప్రేమను పంచుకునే అవకాశం లేదు. పొద్దంతా చాకిరీ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మన నాన్న కాయలు అవి తీసుకొని వస్తాడు. లేకపోతే నువ్వైనా తమ్ముడు పొద్దంతా చాకిరీ చేసి ఇంటికి పోయేటప్పుడు పిల్లలకి ఏం తీసుకెళ్తావు? కాయలు పళ్ళు తీసుకెళ్తావు కదా. తీసుకెళ్ళి ఇంటికి పోగానే భార్య వస్తుంది, కవర్ తీసుకుంటుంది, పిల్లలు వస్తారు, తల ఒక పండు తీసుకుంటారు. నాన్న తెచ్చాడు అంటే పొద్దున్న నుంచి చేసిన చాకిరీ అంతా మర్చిపోతాడు. వాడు ఇంకోటి తీసుకోరా, ఇంకోటి తీసుకోండి, ఇది తిని ఇంకోటి తింటాను అంటాడు అనుకో. సరే, ఒకడు కడుపాత్ర పిల్లలు ఉంటారు, తెచ్చినోడికి ఒక కాయ కూడా ఉంచరు. కొంతమంది పిల్లలేమో కాయలు తెచ్చిన దానికి ముద్దు పెడతారు. ఒకడు ఉంటాడు దుండగుడు, ఒక సూపు చూస్తాడు, ఆ కవర్కి వెళ్ళి దాన్ని లాక్కుంటాడు, ఇంకేమన్నా తెచ్చావా అంటాడు. అవి తినరా అంటే ఇయ్యనా అని పోతాడు. వీడు ఒక దుండగుడు. పిల్లలు ఎట్టంటి వాళ్ళు కూడా ఉంటారు. సరే, వాడు ఎట్టపోయినా సరే పిల్ల జల్ల అంటూ ఉంటే, లేదా భార్య లేకపోతే తల్లి తండ్రి ఏదో ఒక ఆదరణ, ఏదో పలకరించుకోవడానికి, ప్రేమ పంచుకోవడానికి వ్యక్తి అంటూ ఉంటే బజార్ నుంచి కాయలు వస్తాయి. లేకపోతే అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరికి తీసుకెళ్ళాలి, తన ప్రేమను ఎవరికి పంచాలి, ఎదుటి ప్రేమను ఎలా ఆస్వాదించాలి, అవకాశమే లేదు కదా. తన ప్రేమని పంచుటకు, ఎదుటి వాళ్ళ ప్రేమను పొందుటకు పరమాత్మ కోరుకున్నాడు.
అందుకే సృష్టి చేయాలనుకున్నాడు. అయితే ఈ చిక్కు సమస్య వచ్చింది ఏంటంటే, ఖచ్చితంగా మనం పాపం చేస్తామని ముందే తెలుసు ఆయనకి. ఇప్పుడు చేయాలా వద్దా అంటే ఒక ఆలోచన చేశాడు. అప్పుడే నేను బిడ్డల్ని సృష్టిస్తాను, ఒకవేళ వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం ఏదైనా ఉంటే ధర్మశాస్త్రం ప్రకారం అది నా బిడ్డల పక్షంగా నేనే నా మీద వేసుకొని భరిస్తాను. వారి పాప భారాన్ని, వారి పాపం కొరకు చెల్లించాల్సిన వేళను నేను చెల్లించుట ద్వారా నా ప్రేమ ఎట్టిదో వారు తెలుసుకుని స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే పాపక్రియలు మానేసి నన్ను హత్తుకుంటారు. ఆ బిడ్డల్ని ఇదిగో నేను ఇప్పుడే చూసి ఉన్నాను అని జగత్తు పునాది వెయ్యబడక ముందే మనందరినీ చూశాడండి ఆయన. షాలేమును చూశాడు అప్పుడే, కిరణ్ చూశాడు అప్పుడే, సాల్మానాన్ని చూశాడు అప్పుడే. నేను ఇలాగ చేస్తే సాల్మాన్ రక్షించబడతాడు, దావీదు రక్షించబడతాడు, శామ్యూయల్ నన్ను ప్రేమిస్తాడు, డానియల్ నన్ను ప్రేమిస్తాడు, షాలోమ్ నన్ను ప్రేమిస్తాడు, మిఖాయల్ నన్ను ప్రేమిస్తాడు, శ్రీను నన్ను ప్రేమిస్తాడు, తిమోతి నన్ను ప్రేమిస్తాడు. వీళ్ళంతా నా ప్రేమను గుర్తెరిగి స్వచ్ఛందంగా తమంతట తామే నా వైపు తిరుగుతారు. నా త్యాగం వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు నా వైపు తిరగటం, ఇదిగో వాళ్ళను సృష్టింపక మునిపే వాళ్ళని నేను చూసి ఉన్నానని మనందరినీ చూసి మన కోసం చేశాడు ఇదంతా. ఇప్పుడు కొట్టు. ఎవరి కోసం చేశాడు? మన కోసం. ఆయన ప్రయాస వట్టిదైందా? కాలా. అదే వేదం చెబుతుంది. భగవంతుని త్యాగ ఫలంగా ప్రపంచము, జీవులు ఆవిర్భవించాయి. చూపించగా ఏం త్యాగం అంటే మన పాప భారాన్ని ఎత్తుకోవడానికి సిద్ధపడాలి. మనం మొక్కిన దేవతలు ఆయనకి ఎందుకు నమస్కరిస్తున్నారో తెలుసా? ఆయనే దేవతల పాపాలు, మానవుల పాపాలు, అందరి పాపాల కొరకు యజ్ఞమైన ప్రజాపతి, యజ్ఞమైనటువంటి పురుషుడు. మనం ఆరాధించిన దేవతల జీవితాల్లో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు. ఏమండి, పురుషులైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ పురుషులు నేను పురుషుడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తే ప్రాబ్లం లేదు. పురుషులైన అందరూ చేతులు ఎత్తేసారు. చాలా సంతోషం. అందరూ పురుషులే, మహానుభావులు. పురుషులేనా మీరు? పురుషులే. అందరికి మీసాల గడ్డలు ఉన్నాయిగా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను జయించారా? కామకత్వాన్ని జయించారా? సరే పోనీ క్రోధత్వాన్ని జయించారా? లోభాన్ని జయించారా? మోహాన్ని జయించారా? మదాన్ని జయించారా? మదం అంటే గర్వం, మత్సరాన్ని అంటే పక్కోడు ఎదుగుతుంటే ఏడవటం జయించారా? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు జయించలేదు. కాబట్టి మీరు ఏమయ్యారంటే పురుషులయ్యారు. మనం ఆరాధించిన వారు కూడా అలానే ఉన్నారు కనుక వారు మన వంటి పురుషులే. అయితే ఈ అరిషడ్ వర్గాలను జయించిన వాడు ఎవరో తెలుసా? పురుషోత్తముడు. పురుషోత్తముడు, పురుషులందరికీ ఉత్తముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయనే అగ్ని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నేను చెప్తుంది ఇది సత్యం కాదు అని ఎవరైనా హైందవ సోదరులు అంటే నేనేమనను. మరి ఇందులో చెప్పబడినటువంటి ఈ వ్యక్తి ఎవరో నాకు కొంచెం ఒక పుస్తకం రాసిస్తే నేను చదువుకొని నేను వాటిని పంచుతా. ఎవరికో తెలుసా? క్రైస్తవ సంఘానికి పంచుతా. దేవునికి స్తోత్రం. ఇది భవిష్య మహాపురాణం. ఇందులో యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా రాసుంది. ఇప్పుడు దాకా వేద సాక్ష్యం చెప్పాను, ఇప్పుడు పురాణ సాక్ష్యం. భవిష్య పురాణం, అది భవిష్య పురాణం. పైన ఉంది చూడండి, పేరు భవిష్య మహాపురాణం అని. అందులో లోపల పేజీ చూడండి జాగ్రత్తగా.
ఆ పైన చూడండి, శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటలు ఉన్నాయి. ఒకనాడు యుగపురుషుడును శకపురుషుడునైన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ హోణ దేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది.